రైటింగ్కి ఇలా రాసుకున్నాక ఇవి ఎక్స్ట్రా లైన్స్ అనేటివి ఫస్ట్ కలరింగ్ ముందరే ఎరేజ్ చేసేయాలి. ఓకేనా? ఎక్స్ట్రా లైన్స్ ఇవన్నీ లేకుంటే కన్ఫ్యూజన్ అవుతుంది మీకే. ఇదో ఇలా కన్ఫ్యూజన్ అయ్యి ఇలా సీని ఓలాగా కంప్లీట్గా పెయింట్ చేసేస్తున్నాం. మళ్ళీ పెయింట్ వేస్తే ఇది ఎరేజ్ అవ్వవు. ఇవన్నీ ఇక్కడ లోపల ఉన్నటివి ఎరేజ్ అవ్వవు. చూడండి. ఓకేనా? నెక్స్ట్ దీనికి లెటర్స్ మనం ఆల్రెడీ పెయింట్ చేసాము. బ్యాక్గ్రౌండ్ స్పేస్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఇక్కడ స్పేస్ ఎక్కువ ఉంది కాబట్టి వైట్ బ్రషే యూజ్ చేస్తాం, ఫ్లాట్ బ్రషే యూజ్ చేస్తాము. పింక్ వేసాము. పింక్కి కాంట్రాస్ట్ కలర్ ఏది ఉంటుంది? బాగుంటుంది కదా, గ్రీన్. ఆపోజిట్ కలర్ వీల్లో కాంట్రాస్ట్ కలర్స్ ఉంటాయి కదా. మీకు అర్థం కాకుంటే ఒకసారి కలర్ వీల్లో కూడా కలర్ కాంబినేషన్స్ ఏది కాంట్రాస్ట్ ఉంటుంది, కాంటెంపరీ ఏది ఉంటుంది సమానంగా చూసుకోవచ్చు. ఈ థిక్నెస్ చూడండి. బ్రష్ ఇలాగా అంతనే స్ప్రెడ్ చేస్తే ఇలా స్మూత్గా స్ప్రెడ్ అయిపోవాలి. అంత థిక్నెస్ ఉండాలి. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే కంప్లీట్ కింది వరకు వచ్చేయాల. ఇది అబ్జర్వ్ చేయండి. బ్రష్ హోల్డ్ చేసే పద్ధతి అబ్జర్వ్ చేయండి. నా లిటిల్ ఫింగర్ ఎప్పుడే కానీ సపోర్ట్ పేపర్ పైన ఉంటుంది. అంటే ఈ చెయ్యి బరువు అంతా దీనిపైన సపోర్ట్ చేసుకొని హోల్డ్ చేసుకొని నేను వేస్తున్నాను. మనకు నారో స్పేసెస్ దగ్గర బ్రష్ డైరెక్షన్ మార్చాలి. ఇలా మార్చి వేయాలి. బ్రాడ్గా ఉన్నప్పుడు బ్రష్ డైరెక్షన్ ఇలానే ఉండాలి. ఇలా. ఓకే, బ్రష్ డ్రై అయినాక మళ్ళీ కొంచెం వాటర్లో డిప్ చేసుకొని మళ్ళీ ఇలా కలర్ అంతా మిక్స్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. స్టార్ట్ చేసి ఎండ్ వరకు వేసేస్తున్నాను. ఓకేనా? అర్థమవుతుందమ్మా కలరింగ్ మీకు? చెయ్యి మీకు షేక్ అవుతూ ఉంటుంది. కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే అలవాటు అవుతుంది. ఇలా స్ట్రైట్గా వేసేటప్పుడు చెయ్యి షేక్ అవుతుంది, మీకు పక్కకు పోతుంది. కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ నారో స్పేసెస్ దగ్గర మీరు ఈ నారో స్పేసెస్ దగ్గర రౌండ్ బ్రష్ అన్నా వేయండి. ఈ బ్రష్ డైరెక్షన్ మార్చన్నా వేయండి కలర్. ఓకేనా? ఫస్ట్ లెటర్స్ కలర్ చేసుకోండి, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ చేసుకోండి. ప్రతిసారి కూడా మీరు చెక్ చేసుకోవాలి. వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉందా, సరిపోయిందా. మళ్ళీ పేపర్ పైన వేసినాక పేపర్ బల్జ్ అవ్వకూడదు. ఎక్కువ నీళ్లు పడినాయనుకో పేపర్ బల్జ్ అయిపోతుంది. మీరు వేసిన డిజైన్ సరిగా కనపడదు, బాగోదు.
ఓకేనా? ఎక్కడన్నా మిస్ అయిందా? ఇలా లోపల అలా వచ్చింది. డ్రై అయినాక మళ్ళీ మనము పింక్ కలర్ అట్లా కరెక్షన్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది డ్రై అయినాక థర్డ్ కలర్ బ్లాక్ ఆర్ బ్రౌన్ కలర్, ఈ అవుట్లైన్స్ ఉన్నాయి కదా పెన్సిల్ అవుట్లైన్స్, వీటికి బాక్స్ అవుట్లైన్కి మనం వేసుకోవాలి. రౌండ్ బ్రష్ యూజ్ చేయాలి, రౌండ్ బ్రష్తో వేయాలి. ఇది డ్రై అవ్వాలి అప్పటి వరకు. ఫస్ట్ కలర్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. చూడండి నాకు థిన్గా రావాలి కదా బ్రష్లో. చెయ్యి షేక్ అవ్వకూడదు. ఈ పెయింట్ డ్రై ఉండాల, మనం వేసింటాం కదా. ఓకేనా? స్ట్రైట్గా వేసేయాలి. ఈ లైన్స్ సొట్టలుగా అట్లా ఏం పోకుండా నీట్గా స్టార్ట్ చేస్తే కింది వరకు నీట్గా తీసుకుంటాను. ఓకే, ఈ లైన్స్ ఇవి ప్రాక్టీస్ చేసుకోండి మీరు. రాదు తొందర, అంత ఈజీగా రాదు. ఇది చెయ్యి షేక్ అవుతుంది, చెయ్యి వేసేటప్పుడు షేక్ అవుతుంది. ఇది పచ్చగా ఉందనుకో, ఇంకా పచ్చిగా ఉందనుకో స్ప్రెడ్ అయిపోతుంది మీరు వేసిన వెంటనే. అందుకు ఆరి ఉండాలి ఆల్రెడీ మనం వేసిన కలర్స్. ఇప్పుడు సి అబ్బా కొంచెం గ్రీన్ కలర్ సి కరెక్షన్ చేయాలి, నేను మర్చిపోయాను. సేమ్ కవర్ చేయాలి కదా. సి అయిందా? కానీ అది ప్యాచ్ వచ్చేస్తుంది, వెనకలే మనం చేసేయాలి అప్పుడే. ఇంకొక కోటింగ్ వేస్తాము. ఇది ఆరేంత వరకు పక్కన లెటర్ వేస్తాము. హెచ్ మధ్యలో డిప్ చేసుకుంటూ ఉండాలి మీరు కలర్లో.
ఓకే. ఈ టిప్పుతోనే వేస్తున్నాను, అబ్జర్వ్ చేయండి మీరు. ఎక్కువ బ్రష్ని వత్తడం లేదు. జస్ట్ మనం పెన్సిల్తో ఎట్లా చేస్తామో, పెన్సిల్ ఎట్లా పట్టుకుంటామో బ్రష్ని అలా పట్టుకొని జస్ట్ టిప్తో డిప్ చేయడం కూడా టిప్ చేయాలి కలర్లో. నీట్నెస్కి మార్క్స్ ఉంటాయమ్మా. ఓకే. నెక్స్ట్ సి. ఓకే, ఇది అవుట్లైన్. ఇది ఈ బాక్స్ని కూడా వేసేయాలి. ఇప్పుడు టిప్ యూజ్ చేయాలి. మొత్తం బ్రష్ స్లాంట్గా చేస్తున్నా. మొత్తం బ్రష్ స్లాంట్గా చేసి స్ట్రైట్గా వేస్తున్నారు. మీరు ఇది ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్తో వస్తుంది. కొంచెం కొంచెం వేస్తే ప్యాచెస్ వస్తాయి. ఇందాక ఇట్లా వేసినాను, జస్ట్ టిప్తో వేసినాను. దీనికి బ్రష్ అంతా ఫ్లాట్ చేసి నా ఇక్కడ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది. ఓన్లీ ఈ 2 ఫింగర్స్ స్ట్రైట్గా తీసుకొని రావాలి. ఇలాగా ఈ వేళ్ళకి చెయ్యి కదిలించకూడదు, చెయ్యి ఆనించాలి పేపర్కి. మళ్ళీ ఆనించేటప్పుడు కలర్ అంటుతుందా అన్నీ చూసుకోండి మీరు. నెక్స్ట్ చూడండి, సపోర్ట్ ఇక్కడ జస్ట్ కలర్. మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోండి. ఓకేనా, బాగుందా? ఇది కొంచెం ప్యాచ్ ఉంది కదా, ఇంకా మళ్ళీ ఇంకొకసారి కలర్ వేసేస్తాం. గ్రీన్ కలర్ కనపడుతుంది అది. ఇంకా ట్వంటీ ఇంటూ 8 లెంత్ 20, హైట్ 8, దాంట్లో టీచర్ అనే లెటర్ వచ్చింది. అలాగా వాళ్ళు ఏది అడిగినా కూడా మీరు వేయడానికి రెడీగా ఉండాలి.